మీ పేరు బాబాయ్ గారు? దూలిపాల రామయ్య గారు. ఏం చేస్తారు? డాబా 4 ఉంది, 40 ఎకరాల పొలం ఉంది. మీకు 40 ఎకరాల పొలం ఉంది ఆయన అడుగు. ఓకే సరే బాబాయ్ గారు, ఇదంతా తీసేద్దాం. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఒక 20 రోజుల కాలం అయింది. మరి అవ్వాతాతకి 4,000 మొన్న ఫోన్ చేసిండుగా ఆయన. ఎవరు? చంద్రబాబు నాయుడు. మా ఇంటికి ఫోన్ చేసిండుగా, పిల్లగాళ్ళకి పెట్టుకోమని చెప్పిండు. తీసేసినాడు పెట్టుకోమని చెప్పిండు. దాంట్లో బలుకుద్దంటగా ఏదో. చంద్రబాబు నాయుడు గారు మీకు ఫోన్ చేశారు? దాంట్లో టీవీలో చేసిండు. మా వెంకటేశ్వర కూడా అడుగు ఏమన్నారు ఫోన్ చేసి? పిల్లగాళ్ళు ఉంటే పెట్టుకోరు. దేనికి? ఏం పెట్టుకోమన్నారు? పింఛనా? చిక్కలు గుంటూరు నుంచి ఇంకా వీళ్ళ పిల్లగాడు ఒకడు ఉండు. మా పిల్లగాళ్ళని గుంటూరు తెచ్చిపోతే సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఒక ఏడాది 6 నెలలు ఇచ్చిండు జగన్ వచ్చినాక. ఆయనక్క మీరు అందరూ ఒక దాంట్లో ఉన్నారని తీసేసారు. మేము కార్డులు, బియ్యం కార్డులు వాళ్ళందరూ తిక్కల వాళ్ళు కాబట్టి మరి అందరం ఒక దాంట్లోనే ఉన్నాం, 5గురు. దాంట్లో తీసేసి. అంటే ఏంటి మీకు పింఛన్ రాలేదు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో? తీసేసి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చింది, పింఛన్ ఏమైనా వస్తుంది అనుకుంటున్నారా మీరు? అంటుండ్రు, వీళ్ళు అంటుంటే వస్తుంది అంటుండ్రు. వచ్చే తీసుకుంటాం, లేకపోతే తీసుకుంటారు, లేకపోతే లేదనుకుంటా. మరి ఏం చేస్తావు బాబాయ్ గారు? మీరు గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. మరి ఆ పరిపాలన మీకు ఏ విధంగా అనిపించింది? అసలు ఏ విధంగా ఉంది? ఏం చేసిండు? మాకు తీసేసిండు. మా కథమాల సంగతి నాకే వరక అంత ఏం చేయలేదంటారు. తీసేసినాం అందరూ ఇచ్చే నాయకులు. తీసేసిన వాటికి మేము మేలుకున్నాం. ఏం చేస్తాం అయ్యింది. మరి జగన్మోహన్ రెడ్డి 175కి 175 వస్తాయని చెప్పుకున్నాడు కదా, 11 సీట్లకే పరిమితం కావడానికి కారణం ఏంటంటారు? కారణం ఏందో పొలం అంటది అంట ఇదేనా అన్నారు. పొలం ఏదో ఇళ్ల పట్టాలు ఆయన పేరు మీద వస్తాయనేసి అన్నారు అని ఆ గొట్టి ముక్కలు వాళ్ళు చెప్పారు. మా గెట్టురాల మీద కూడా వాళ్ళు బొమ్మ వేసినారు, అది అని చెప్పారు. అయితే మన కాడ మాత్రం ఇంకా రాల. మా కాడి అంటే అదే వ్యతిరేకత అంటారు. ఆ వ్యతిరేకత వల్లే ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆ వ్యతిరేకము ఇది ఒకటి లేదు. ఆయనకు జైల్లో వెనక్కి పెట్టినా 16 నెలలు, అది ఒకటి. వాటి వల్ల ఆడిపోయిండు. ఆయన చేసినవి కూడా బాగలేవులే. అదని ఇదని ఏదో అది పెట్టినారు ఇది పెట్టినారు అని అంటంలోనే పోయిండు. మరి లేకపోతే ఎందుకు పోతున్నాం? మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టింది, అక్కడ దొంగ ఓట్లు పడుతున్నాయి, రిగ్గింగ్ జరగడం వల్లే ఆయన పగలగొట్టాడు అనేసి చెబుతున్నారు కదా. అంతేనా? నాకు తెలియదు. అంటే జగన్ వార్నింగ్ ఇస్తున్నాడు కదా, అధికారం ఎల్లకాలం ఉండదు చంద్రబాబు నాయుడు, నువ్వు అరాచకాలు చేస్తున్నావు వచ్చిన తర్వాత అంటున్నాడు. అంతే అంటాడు. వాడు వచ్చి ఇటు ఫీల్డ్ బాగుంది. ఇప్పుడు ఏముంది? అంటే ఎవరికి వాళ్ళే అంటారు. అంతే మరి. అంటే ప్రజలకు మంచి చేసే వాళ్ళు ఎవరు లేరా? వాడు వచ్చి మళ్ళీ వాడు ఈ పని చేస్తాడు, వీడు వచ్చి వాడు చేస్తాడు. ఏముంది?